హలో ఆల్. వెల్కమ్ టు సూపర్ సుప్రియ. సో, ఈరోజు మేము కంబల బుల్ రన్ అని ఇక్కడ పెట్టారనమాట. సో, అది చూడ్డానికి మేము వెళ్తున్నాము. సో, మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయ్యాము వెళ్ళటానికి. అండ్ ఇక్కడ మా బాబు వచ్చేసి సాత్విక్. వాడు మా ఆపోజిట్ హౌస్ వాళ్ళతో ఇక్కడ సైకిల్ ఆడుకుంటున్నాడు. ఏదో ఏదో అయిందంట. సో, దాని గురించి వాడు చెప్తున్నాడు. ఓకే, ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు అక్కడ ఆ షో నడుస్తూనే ఉంటుంది. షో కాదు, అదొక ప్రోగ్రామ్ అన్నమాట, బుల్ రన్ అనేసి. ఓకే, అండ్ ఇది మార్నింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. నైట్ 12 o'clock వరకు అయితే ఉంటూనే ఉంటుంది. అదే ప్రోగ్రామ్ అయితే నడుస్తూనే ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి కూడా పెట్టారు. మా తెలిసిన వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, లైక్ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ వాళ్ళు చెప్పారు. సో, ఇక్కడ వచ్చేసి ఇదే ప్లేస్. కాకపోతే ఏంటంటే ఇక్కడే అది నడుస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కాకపోతే ఏంటంటే టర్న్ అయ్యి అక్కడికి వెళ్ళాలన్నమాట. వన్ వే కదా, సో టర్న్ అయ్యి అక్కడికి రీచ్ అవ్వాలి. అండ్ ఈరోజు అయితే ఫుల్ రష్ ఉందండి. ఎలా అంటే ఇక్కడ ఇది ఒక చాలా ఫేమస్ అన్నమాట. చూడండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరూ ఆగిపోయి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో, ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చాలామంది వస్తారు కదా చూడడానికి. అలా వచ్చేస్తున్నారనమాట. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉన్నారండి. రోడ్స్ పైన నార్మల్గా అయితే ఇంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే చాలా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నాము మేము. అండ్ ఇటు టర్న్ అయ్యి వెళ్ళాలన్నమాట. సో, టర్న్ అయ్యి వచ్చేసాము. సో, ఇక్కడ మా వాడైతే బుల్లు వద్దు 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 చూడ్డానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు, కానీ భయం వేస్తుంది వాడికి, భయపడుతున్నాడు. చూద్దాం. మేము కూడా ఆల్మోస్ట్ 5 years నుంచి మ్యాంగ్లూర్లో ఉన్నాము. బట్ ఇదే ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడికి రీచ్ అవ్వడం కానీ, ఇది చూడడం కానీ. సో, బైక్ పార్క్ చేయడానికైతే మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. బైక్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి చాలా దూరం ఉందండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి బైక్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి చాలా లోపలికి ఉంది. ఫుల్ డస్ట్ ఉంది ఇదంతా. ఓకే, కార్ పార్కింగ్ అటు సైడ్ అంట, అండ్ బైక్ పార్కింగ్ వచ్చేసి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ అని చెప్తున్నారు వాళ్ళు, అక్కడ నుంచి ఉన్న వాళ్ళు. సో, ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది. అండ్ మీకు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అయిపోయాము. చూడండి, ఇక్కడ బుల్స్ ఆల్రెడీ రెడీ చేసుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారు కాంపిటీషన్స్కి. అది చూసారా? అలా ఫార్మర్స్ ఎక్కడెక్కడి నుంచో బుల్స్ అలా రెడీ చేసుకొని తీసుకొని వస్తారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మేము వచ్చేసి బైక్ అయితే పార్క్ చేసేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపల ఎంటర్ అవుతున్నప్పుడు ఈ వీడియో తీసాము. సో, ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తున్నాం మీకోసం. మా వాడు ఆ బుల్స్ చూసి, మా బాబు అయితే ఆ బుల్స్ చూసి ఫుల్ భయపడుతున్నాడు అనమాట. సో, ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా ఫుడ్ స్టాల్స్ కానీ, అండ్ అన్నీ లైక్ ఫుడ్ స్టాల్, ఎందుకంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు కదా. సో, వాళ్ళ కోసం ఫుడ్ స్టాల్స్ కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ. చూడండి, మా వాడు వద్దు 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 అని ఎంత ఏడుస్తున్నాడు. వాటిని చూసి భయపడుతున్నాడు.
సో ఇలా కాంపిటీషన్స్ కోసం తీసుకొస్తారు అండ్ ఇలా తీసుకెళ్తారనమాట. ఇది 8th అంటండి, 8th టైం అంట ఇక్కడ ఇది ఇంట్రడ్యూస్ చేసి. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక బుల్ని తీసుకొని వెళ్తున్నారు. అసలు చాలా భయం వేస్తుందండి. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు పక్కకు జరగండి అని కూడా చెప్పకుండా అలా ఎట్నుంచి అంటే అట్నుంచి అట్లా తీసుకొచ్చేస్తున్నారు. అసలు ఏం చెప్పట్లేదు కూడా. ఇక్కడ చాలా స్టాల్స్ అవి అయితే పెట్టారు, లైక్ బట్టలు కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, అండ్ హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ స్టాల్స్. చూడండి ఇంకొక బుల్ అయితే వచ్చింది. సో ఇలా వస్తూనే ఉన్నాయి. అసలు ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా జరగండి అని కూడా చెప్పకుండా అలా వచ్చేసరికి భయం వేస్తుంది. సో చాలా ఇలా ఇక్కడ ఇది చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటారండి, చాలా ప్రెస్టీజియస్గా. అండ్ ఇక్కడ చూడండి మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇంకొకటి వచ్చింది చూడండి, భలే డెకరేట్ చేసుకొని తీసుకొస్తారనమాట. ఇది వీళ్ళు మంచిగా దానికి ఫ్లవర్స్ కానీ, బుల్స్కి డెకరేషన్. సో ఇది ఇక్కడికి వచ్చేసి ఇయర్లీ వన్స్ చేస్తారంటండి. కంబలా అనేది ఇటు కోస్టల్ కర్ణాటక సైడ్ మాత్రమే చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి గేమ్స్ లాంటివి అయితే పెట్టారు. నార్మల్గా మన సైడ్ కూడా పెడతారు కదా, రింగ్స్ వేసి ఏ వస్తే అది తీసుకోవాలి అని చెప్పేసి. సో మా సాత్విక్ అయితే నాకు ప్యారెట్స్ కావాలి, నాకు బర్డ్స్ కావాలి అని చెప్పేసి అడిగాడు. సో ఇంకేదో అలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ ఒక్కటి కూడా అట్లీస్ట్ ఒక్కటైనా పడుతుందా, మన ఛాన్స్ లక్ కలిసి వస్తుందా అని అయితే ట్రై చేశాను. బట్ ఒక్కటి కూడా పడలేదు. ఆల్మోస్ట్ పడేదాకా వచ్చింది కానీ రింగ్ పడలేదు. ఒక్కటైనా లక్ వస్తుందా అని అయితే అనుకున్నాను. ఆల్మోస్ట్ 5-6 ఇచ్చినట్టున్నారు. వాళ్ళు 50 రూపీస్ తీసుకున్నారు. సో ఇంకొకటి తీసుకొస్తున్నారు చూడండి. సో ఇక్కడ ఏంటంటే లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేస్ చాలా ఇది ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అండ్ వేరే ఈ బుల్ రన్ కోసం వేరే లైక్ ఉడిపి నుంచి కానీ దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి కూడా వస్తారనమాట చూడ్డానికి. ఇలా ఈ బుల్ రేస్ చూడ్డానికి అక్కడి నుంచి కూడా జనాలు వస్తారు. లైక్ ఇటు సైడ్ ఏంటంటే ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఫార్మర్స్ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో ల్యాండ్ లార్డ్స్ కానీ, లైక్ పొలిటీషియన్స్ కానీ, ఎమ్మెల్యేస్, ఎంపీస్. సో ఇలా అందరూ వస్తారనమాట. ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడము 8th ఇయర్ అంట. సో లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు, బట్ మేమైతే రావడానికి కుదరలేదు. బట్ ఈసారి అయితే వెళ్దాము ఒకసారి అని చెప్పేసి వచ్చాము. సో అందరూ చూడండి వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్టేజ్ పైన అయితే కొంచెం ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా, లైక్ లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ అయితే ఇలా మీటింగ్ లాంటిది అయితే కండక్ట్ చేశారు. సో ఇలా నోట్ చేసుకుంటారనమాట, ఎవరెవరు నెక్స్ట్ ఎవరిది అలా నోట్ చేసుకుంటారు. వాళ్ళ నేమ్ వచ్చినప్పుడు సో వాళ్ళ బుల్ అది వాళ్ళు రెడీగా ఉండాలి. సో ముందైతే నేమ్ అట్లా తీసుకుంటారు కండక్ట్ చేసేవాళ్ళు ఇవి. సో వాటర్లో రన్ చేయాలన్నమాట ఈ బుల్స్ అన్నీ. ఒక టూ వేస్ లాగా పెడతారు. ఒక వే వచ్చే రామ అని, ఇంకొక వే వచ్చి లక్ష్మణ అని చెప్పేసి టూ
వేస్ అనేవి పెడతారు. ఆ వాటర్లో వాళ్ళు ఇచ్చిన టైంలో వాళ్ళు ఇచ్చిన స్పీడ్లో అవి ఎంత స్పీడ్గా రన్ చేస్తాయో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. లైక్ 13 సెకండ్స్లో రన్ చేస్తారా లేకపోతే 12 సెకండ్స్లో రన్ చేస్తాయా అని చెప్పేసి. సో దానిపైన అయితే దాని ఓనరా లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాటిని ఫాస్ట్గా పరిగెత్తమని చెప్పడానికి దానిపైన ఆ బుల్ పైన దాని ఓనర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి ఫాస్ట్గా రన్ చేయమని దాన్ని అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి 2 వేస్ అన్నమాట. ఇక్కడ ఒకటి వస్తుంది, ఫస్ట్ రోలో ఒకటి వస్తుంది, నెక్స్ట్ రోలో ఇంకొక బుల్ వస్తుంది. ఇటు సైడ్ వన్స్ అటు సైడ్ వన్స్ అట్లా వస్తాయి అన్నమాట. ఫుల్ క్రౌడ్ వచ్చారండి. అండ్ ఈవినింగ్ కదా, ఈవినింగ్ టైం అయ్యేసరికి నార్మల్గానే ఉంటారు అండ్ ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరూ వస్తారు కదా, సో అలా అందరూ నించొని అలా చూస్తున్నారు. అండ్ ఇది ఇక్కడ చాలా ఫేమస్, ప్రెస్టీజియస్గా తీసుకుంటారు ఇది. అండ్ ఫార్మర్స్ కానీ లేకపోతే ఇంకా బిగ్ వాళ్ళు కానీ లైక్ పొలిటీషియన్స్ కానీ. సో చూడండి ఇక్కడ ఒకటైతే వస్తుంది రన్ చేసుకుంటూ, దాని టైం నోట్ చేసుకుంటారనమాట ఎంత ఫాస్ట్గా వచ్చింది అని చెప్పేసి. సో ఇక్కడ ఆపోజిట్లో ఉంది కదా, ఎటు సైడ్ వచ్చిన బుల్కి అటు సైడ్ టైమ్ నోట్ చేసుకుంటారు ఎంత ఫాస్ట్గా వచ్చింది అని చెప్పేసి. సో ఇలా వీటికి మళ్ళీ ప్రైజెస్ ఇస్తారు అండ్ మళ్ళీ ఫైనల్స్ ఇలా చేస్తారనమాట. అండ్ వాళ్ళకైతే వాళ్ళ ఊరికి మంచి నేమ్, వాళ్ళ ఊరికి మంచి జరుగుతుంది అనే ఆచారం ఇక్కడ చాలా ఉంది. వీళ్ళు ఇచ్చే మనీ దానికన్నా కూడా కాంపిటీషన్గా మా ఊరు నేమ్ వచ్చింది అన్న టైప్లో అలా చూస్తారనమాట. అంత ప్రెస్టీజియస్గా తీసుకుంటారు వీళ్ళు. అండ్ చూడండి ఇక్కడ ఇంకొక బుల్ వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో టైం అనేది మెన్షన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎంత టైం ఉంటే నెక్స్ట్ కొన్ని సెట్స్ అట్లా తీసుకుంటారు కదా, అలా సెట్ వైజ్గా తీసుకొని నెక్స్ట్ అట్లా కాంపిటీషన్గా చేస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ వే వచ్చేసి రామ అండ్ సెకండ్ వే వచ్చేసి లక్ష్మణ అని పెట్టారు. సో ఇంకొక బుల్ వచ్చింది చూడండి. కొన్నిసార్లు ఏంటంటే దానిపైన రైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వాటర్లో కూడా పడిపోతారనమాట. సో ఫస్ట్లో మా సాత్విక్ వచ్చినప్పుడు వద్దు నాకు భయం అన్నాడు. అండ్ ఇప్పుడు వాడు అలవాటు పడిపోయాడు, పైకి ఎక్కి మరీ చూడడం చేస్తున్నాడు అనమాట. ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో వాడికి అంత వాటిని చూసేసరికి ఎవరికైనా జనరల్గా భయం వేస్తుంది కదా, అలా భయపడ్డాడు సాత్విక్ కూడా. అండ్ ఇప్పుడైతే ఓకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ చాలా తినడానికి పెట్టారండి, వాటర్ మిలన్స్ అంటున్నాడు. అండ్ ఇంకా ఏవేవో ఒక్కోసారి ఏమో సోడా అంటున్నాడు, వాటర్ మిలన్ అంటున్నాడు, ఏవేవో కావాలి టాయ్స్ కొని అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి పిల్లలు అసలు ఆపలేము. జగన్నాథ్ గాంభీర్ పక్క మనోహర్ శెట్టి ఉద్యమిలో మంగళూరు. సో ఇక్కడ ఇంకొకటి బుల్ రావడానికి అయితే రెడీగా ఉంది. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అలా లైక్ మంగళూరు మేరే జాన్ అనే పేజెస్ కానీ
అసలు ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ అంటే ఇది ఈ బుల్ రేస్ అనేది వీళ్ళు కొంతమంది ఇక్కడ వచ్చి ప్లేస్ లేక బయట దూరంగా నిలబడే చూసే వాళ్ళ కోసం ప్రతి చోట వీళ్ళు ఏంటంటే టీవీస్ లాంటివి కూడా అరేంజ్ చేశారు, అందరూ చూడాలి అని చెప్పేసి. చూడండి వాటిని అలా తీసుకెళ్తారు. దానిపైన ఒక ఐరన్ రాడ్ లాంటిది ఉంటుంది, దానిపైన నించొని వాళ్ళు కూడా రన్ చేస్తారు. ఇలా వీళ్ళు ఏంటంటే ప్రెస్టీజియస్గా లైక్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇదైతే స్ట్రైట్ అండి, స్ట్రైట్ వ్యూ ఇప్పుడు మీకు కనిపించేది. ఇందాక ఏంటంటే మేము ఆపోజిట్లో ఉన్నాము అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా మీకు బాగా చూపించవచ్చు అనే ఇంట్రెస్ట్తో అక్కడ నుంచి దాన్ని పంపించేటప్పుడు ఆ బుల్ని చాలా ప్రికాషన్స్ తీసుకుంటారండి. ఎందుకంటే అక్కడ వచ్చిన క్రౌడ్కి ఎవరికి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి దాన్ని ముందే చాలా రెడీ చేసి చాలా రకాలుగా దాన్ని రెడీ చేసి అట్లా వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేసి పంపిస్తారు. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు, సో ఎవరికి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి పంపించేటప్పుడు చాలామంది ఉంటారు. అండ్ ఇటు సైడ్కి వచ్చిన తర్వాత కూడా, ఆపోజిట్ సైడ్కి వచ్చిన తర్వాత కూడా చాలామంది దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉంటారనమాట. మేబీ అది వచ్చే స్పీడ్లో వేరే వాళ్ళు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, జనాలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే దాంతో వాటిని పట్టుకోవడానికి రెడీగా ఉంటారు పీపుల్. కొన్ని ఏంటంటే అలా వచ్చేసి ఆగిపోయేవి ఉంటాయి, ఇంకొన్ని ఏంటంటే వాటిని మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని వెళ్తారనమాట మళ్ళీ జాగ్రత్తగా. ఇది చూడండి ఇంకొకటి వచ్చింది. కొన్ని ఏంటంటే వచ్చిన తర్వాత సైలెంట్గా ఆగిపోతాయి అండ్ ఇంకొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి అవి ఏంటంటే మేబీ వాటికి వాటర్ అవన్నీ కూడా పోస్తారన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం మట్టి వాటర్ లాగా ఉంటాయి కదా, ఎందుకంటే ఆ వచ్చే స్పీడ్కి అవి కూల్ అవ్వడానికి కూడా వాటర్ అలాంటివి చల్లుతారు సో దట్ వేరే వాళ్ళకి రాకూడదు అని చెప్పి. సో వాటిని కంట్రోల్ చేయడానికి, వాటి స్పీడ్ కానీ అన్ని కంట్రోల్ చేయడానికి, వాటిని కొంచెం మళ్ళీ కూల్ చేయడానికి చూస్తారు. సో వీళ్ళైతే నుంచి దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ಗೋಲ್ಡ್ ಪಿಂಚಿ ಸಿಟ್ಟಿಟ್ಟು ನಡಪನಂಚಿನ 8 ವರ್ಷದ ಕಮಲ ಕ್ಯಾಪ್ಟನ್ ವಿಜಯ್ ಶೌಟ್ಯರು ಕಣ್ಣ 8 ವರ್ಷದ ಪ್ರಾರಂಭವಂತಿನ ಕಮಲ ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯ ಸಂಸದರು ಕ್ಯಾಪ್ಟನ್ ವಿಜಯ್ ಶೌಟ್ಯ ಅದು ಪ್ರಥಮ ವರ್ಷದ ಕಮಲ ನಮ್ಮ ಮಾತೆಲ್ಲರಿಗೆ ಶುಭಾಶಯ ಸಂದರ್ಭ ಕೇಳೋದಿಲ್ಲ. ಈ ಸಂದರ್ಭ ಕೋಲಾರದ ಸಂಸದರು ಬೈದರು ವೇದಿಕೆಡು ಹಿರಿಯರು ಮಲ್ಲ ಗಣ್ಯರು ಮಾತ ಕೊಲ್ಲದೆ ಕಮಲರು ವೀಕ್ಷಣೆ ಮಲ್ಪೇರು. ಕಮಲ ಅಂದ ಬಂಡ ತುಳುನಾಡದ ಜನಪದ ಕ್ರೀಡೆ. ಇನ್ನು ಈ ಕಮಲ ನಮ್ಮ ತುಂಡ ವಿಜಯ್ ಚೌಟರು ಮತ್ತು ತಂಡ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿದು ಈ ಕಮಲನ ಆಯೋಜನೆ ಮಲ್ತೊಂದು ವ್ಯವಸ್ಥಿತ ರೀತಿಯಲ್ಲಿ ಮಲ್ತೊಂದು ಬೈದೇರು. ಅರೆಗ್ಲ ತಂಡೋಗ್ಲಾನ ಅಭಿನಂದನೆ ಬರೋದಿಲ್ಲ. ಬಹುಶಃ ಜನವರಿ 25ನೇ ತಾರೀಕಿಗೆ ನಿಂಕಲ ಮೂಡುಬಿದ್ರೆ ಕೋಟಿ ಚೆನ್ನೈ ಕಮಲಾಗ್ಲ ನಿಂಕಲ ಮಾತೆಲ್ಲ ಬರ್ತದೆ. ಆ ಕಮಲನ ಯಶಸ್ಸು ಮಂತ್ರಿಕೊಳ್ಳೋದು ಈ ಮೂಲಕ ನಿಂಕಲ ಕೇಳೊಂದು ಕ್ಯಾಪ್ಟನ್ ವಿಜಯ್ ಚೌಟರಿ ಅಂಜೆ ನನ್ನ ತಂಡ ಕೂಡ ಅಭಿನಂದನೆ ಪಡೆದ ಪಾತ್ರ ಹೊಂದವೆ ಸೊಲ್ಮೆ. ಕಮಲ ಕೂಟಕ್ಕೆ ಜೊತೆಯಾದರೆ ಸತೀಶ್ ಕರ್ಕೇರು ಗೌರವಾನ್ವಿತ ಉದ್ಯಮಿಗಳು ಎಲ್ಲ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆತ್ಮೀಯವಾದ ಎದುರುಕೊಳ್ಳುವ ಆಸಕ್ತಿ ಇದೆ. ಎಲ್ಲ ಈ ಫೋಟೋ ಉಪಯೋಗ
ಕ್ಯಾಮರಾ ಕ್ಯಾಮರಾ ಇಟ್ಟಿಲ್ಲ ಬುದ್ಧಿಶಕ್ತಿ ಕಂಬಳಕೂಟಗೆ ಜೊತೆಯ ಪರ್ಯ ಎಡಮನೆ ವರ್ಷದ ರಾಮಲಕ್ಷ್ಮಣ ಜೋಡುಕರೆ ಕಂಬಳಕೂಟಗೆ ವಿಟ್ಲ ಸೀಮೆದ ಒಂದನೇ ಇಲ್ಲದ ಗುರುಕಾರ ಮನೆತನದಾರೆ ಹಿರಿಯ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರು ಧಾರ್ಮಿಕವಾದ ವಜಾತ ಬೇಲ ಮಂದೊಂದು ಪುನಂಜಿನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಪ್ರಮುಖರಾಗಿನ ರಾಜೀವ್ ಭಂಡಾರಿ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿದರೆ ಇರುವಿಕೆನ ಅತ್ಯಂತ ಗೌರವಪೂರ್ವಕವಾದ ಗುರುತಿಸಾದೆ ಕಂಬಳಕೂಟದಲ್ಲಿ ಸಿಗಿ ಮೋಕಡಿ ನಡೆದುಕೊಳ್ಳುವ ಅಂಚನೆ ಬೇತೆ ಬೇತೆ ಕಂಬಳಕೂಟದ ಪಾಲ್ಪಡೆ ಒಂದು ಉಪ್ಪಿನಂಗಡಿ ಕಂಬಳದ ರೂವಾರಿ ಲಾಬಿ ಮಾತ ಕಂಬಳದ ಪಾಲ್ಪಡೆ ನಂಚಿನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಹಿರಿಯರ ನಂಚಿನ ಉಪ್ಪಿನಂಗಡಿದ ಉಮೇಶನೇ ಎಂಕಲೊಟ್ಟಿಗೂ ಸೇರಿದರೆ ಇರ್ನ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸಾದೆ ರಾಮಲಕ್ಷ್ಮಣ ಜೋಡುಕರೆ ಕಂಬಳಕೂಟಗಿರೇನೆ ಅತ್ಯಂತ ಗೌರವಪೂರ್ವಕವಾದ ಪ್ರೀತಿ ಎದುಕೊಳ್ಳುವ ಅಂಚನೆ ವಿಟ್ಲ ವಲಯ ಬಂಟರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರೇ ಸಾಮಾಜಿಕ ಮುಖಂಡ ಯುವ ಮೋರ್ಚಾದ ಭಾರ್ಗವ ರಾಮಚಂದ್ರ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಪ್ರಮುಖರೇ ಎಂಕಲೊಟ್ಟಿಗೂ ಜೊತೆಯಾದರೆ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸಾದೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖಂಡಿಕೊಳ್ಳುವ ಶುಭಾಶಯದ ಎರಡು ಪಾತ್ರಗಳನ್ನು ಕೊರಡು ಪಂಪನಂಜನ ಅಂಗಲಬ್ಬಡು ಸುಳ್ಯ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರಾಯನಂಜನ ಕುಮಾರಿ ಭಾಗೀರಥಿ ಮುರುಳ್ಯ ಚಾವಡಿ ಎರಡು ಪಾತ್ರ ಶುಭಾಶಯ ಕೊರಡು ನಮ್ಮ ಸಂಸದರನ್ನ ಪೆರ್ಮೆದ ಕಂಬಳ ಈ ಸರಸಿ ಸಂಸದರನ ಕಂಬಳ ಮಂಗಳೂರು ಕಂಬಳ ಅವು ನಮ್ಮ ಕಂಬಳ ಎರಡು ಪಾತ್ರ ಶುಭಾಶಯ ಕೊರಡು ಪಂಪನಂಜನ ಯೋಚನೆ ಚಾವಡಿ ಕುಮಾರಿ ಭಾಗೀರಥಿ ಮುರುಳ್ಯ ಸುಳ್ಯ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರಿಗೆ ಬ್ರಿಜೇಶ್ ಅಣ್ಣೆ ಕ್ಯಾಪ್ಟನ್ ಆದ ಮಲ್ಪನ ಕಾರ್ಯಕ್ರಮ ಏಪಲ ಯಶಸ್ವಿ ಆಪನು ಅಂಚನೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಲ ಯಶಸ್ವಿ ಆಪುನ ಇಕ್ಕದಾಲ ತೊಂದರೆ ಇದ್ದಿ ಖಂಡಿತ ಜನ ಸಾಗರ ಬತ್ತು ಸೇರಿದು ಇನ್ನೇನು ವೀಕ್ಷಣೆ ಮಂತೊಂದಲ್ಲಿರು ಒಂದು ರೀತಿಯ ಮನೋರಂಜನೆ ಕಾರ್ಯಕ್ರಮ ದುಂಬುದ ಕಾಲಟ್ ಮಾತೇನ ಇಲ್ಲದ ಕಂಡದೆದುರು ಇನ್ನೊಂದು ಕಂಬಳ ತೂಪನ ಯೋಗ ಇತ್ತನು ಇತ್ತದ ಈ ಒಂಜಿ ಸಮಯಡ್ ಕಂಡಲು ಮಾಯಾದ ತೋಟಲಾದಿ ಪುನಗ ಈ ಕಂಬಳ ತೂಪನ ಭಾಗ್ಯ ಇಜ್ಜಂದ ನೈಕ್ ಮಾತೆರೆಗಳ ಇನ್ನೊಂದು ಭಾಗ್ಯ ತಿಕ್ಕಾಡು ಪನ್ಪುನ ನೆಲೆಟ್ ಇನಿ ಬ್ರಿಜೇಶ್ ಅಣ್ಣೆ ಐನು ನೇತೃತ್ವಡು ಮಾತೆರೆಗಳ ಒಂಜಿ ಸವಿ ಆಯ್ನ ಒಂಜಿ ವೀಕ್ಷಣೆಗೆ ಅವಕಾಶ ಮಂತ್ರಿಗೋರ್ನ ಇನ್ನ ತಂಡ ಈರೆಗೆ ಪೂರೆಗೆ ಮಂಗಳೂರು ನಗರಕ್ಕೆ ಹಲವಾರು ಬಯಲಿಂದ ಇತರ ಬುಧರಂಚನೆ ಬಾರ ಬಯಲು ಬಯಲು ಕುಂಜಲ್ ಬಯಲು ಕುಡಿಯಲ್ ಬಯಲು ಇತನ ಬಯಲು ಕಂಡ ಮಾತ ಇತನ ಮಹಾನಗರ ಪಾಲಿಕೆ ಈ ಬಾರಿ ಎತ್ತರದ 14 ನಾಳಿಗೆ ಕಟ್ಟಡ ನಮಗೆ ತೋರದಿಕ್ಕು ಕಮಲದ ದಪ್ಪರ ತೋರದಿಕ್ಕುಜಿ ಅಂದ್ರೆ ಆ ಇರ್ಲಿನ ತುರು ಸಾಂದ್ರ ಇರ್ಲಿನ ಪಾರ್ನ ತೋರದಿಕ್ಕುಡು ನಮ್ಮ ಮಂಗಳೂರದ ಕಮಲ ವಾಯಿಸಿತಲಗರಿ ರೂಪಾರಾಜೇಶ್ವರ ನಡವಲಗರು ಎತ್ತಿರು ಇಪ್ಪತ್ತಕ್ಕೆ ಕೇಳ ಬರ್ತೀರಾ ಆ ಸಾಲುಗಳೆತ್ತಲೆ ಏರ್ಲಿಕ್ಕೆ ಬೇಡ ಸಾಲುಗಳೆತ್ತಲೆ ಸಾಲುತ್ತಾರೆ ಅವರು ಸಾಲುಗೆ ಬರ್ತಿರುತ್ತೆ ಹೊರಡೆತ್ತ ಲೋಟಸ್ ಬಿಲ್ಡರ್ಸ್ ಸಂಪತ್ ಶೆಟ್ಟಿನೊಟ್ಟಿಗೂ ಜೊತೆಯಾದರೆ ಇದುಕೊಳ್ಳುವ ಉದ್ಯಮಿಲು ಮಂಗಳೂರು ವಿಭಾಗದ ವಜಾತೆ ಮಲ್ಲ ಉದ್ಯಮಿನ ನೀಲೆಟ್ಟು ಇರೆಲ್ಲ ಅತ್ಯಂತ ಗೌರವಪೂರ್ವಕವಾದ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸವಲ್ಲ ಸುಧಾಕರ್ ಶೆಟ್ಟರ್ ಮೊಗರಡಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ದ ಪ್ರವರ್ತಕರೇ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸಾದೆ ಅತ್ಯಂತ ಗೌರವಪೂರ್ವಕವಾದ 7ನೇ ವರ್ಷದ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಜೋಡಿಕರೆ ಕಂಬಳಕೂಟಗೆ ಎದುಕೊಳ್ಳುವ ಅನಿಲ್ ಶೆಟ್ಟರ್ ಅಮರ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಅನಿಲ್ ಶೆಟ್ಟರ್ ಏಕಲ್ಲ ಕಂಬಳಕೂಟದ ಜೊತೆಯಾದರೆ ಕ್ಯಾಪ್ಟನ್ ಬ್ರಿಜೇಶ್ ಚೌಟರ ನೇತೃತ್ವದ ಕಂಬಳಕೂಟಡೆ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸಾದೆ ಅತ್ಯಂತ ಗೌರವಪೂರ್ವಕವಾದ ಎದುಕೊಳ್ಳುವ ರವೀಂದ್ರ ಶೆಟ್ಟಿ ಉಳಿದೊಟ್ಟು ವಿಶೇಷವಾಗಿ ನಂಚಿನ ಸಂಘಟಕರೇ ಬೇತೆ ಬೇತೆ ವಿಭಾಗಡಿ ಸೇರೊಂದು ಸಂಘಟನಾತ್ಮಕವಾದ ಉಪನಂಚಿನ ರವೀಂದ್ರ ಶೆಟ್ಟಿ ಉಳಿದೊಟ್ಟು ಎಂಗಳೊಟ್ಟಿಗೂ ಪಾಲ್ಪಡಿತಾರೆ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸದು ಮಕ್ಕಳಿದುಕೊಳ್ಳುವ ಜಗದೀಶ್ ಆಲ್ವಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿದ ಪ್ರಮುಖರೇ ಇರುವಿಕೆಯನ್ನು ಗುರುತಿಸಾದೆ
ఇది నా ముందుకే వస్తుంది. వచ్చినప్పుడు ఆయన మధ్యలో కూర్చున్నాడు చూడు, ఇప్పుడు లేచాడు చూడు, బ్రిజేష్ చౌటా అంట, ఆయన ఎంపీ ಮಂಗಳೂರು ಶಕ್ತಿನಗರ ರಚನಾ ಮಹೇಶ್ ಜೋಗಿ ವಕೀಲರ ವೃಂದದಲ್ಲಿ ನಾಗದ ಮಲ್ಲನಾಗಿ ನೀವು ಸಾಲು ಬತ್ತೋಡ ಆತರಿಗೆ ಬೋರು ఈ కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత వీటికి మళ్ళీ ఇక్కడ ఇలా నించోపెట్టి స్నానం అయితే చేపిస్తారు, లైక్ బాత్ అయితే చేయిస్తారు. వీళ్ళు వీటిని చాలా నీట్గా అట్లా మెయింటైన్ చేస్తారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ వీటికి ఇది అయిపోతే అండ్ ఇంక వాళ్ళ ఇంటికి అలా తీసుకెళ్ళిపోతారు ట్రక్లో అలా ఎక్కించేసుకొని. అయ్యో, సో ఇక్కడ మేము వచ్చి చాలాసేపు అయింది కదా, కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము, లైమ్ సోడా. ಸುನಿಲ್ ಆಚಾರ್ಯ ನಿತಿನ್ ಶೆಟ್ಟಿ మా వారికి కోల్డ్ ఉందని తాగలేదు, నేను సాత్విక్ మేమిద్దరమే తాగాము. చూడండి, నైట్ అయింది కదా, ఫుల్ లైట్స్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి. చాలా క్రౌడ్, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. సో ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్, ఏది కావాలంటే అది, సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అవైలబుల్గా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి, ఇందాక నేను చేశాను కదా ఇలాగే వీళ్ళు కూడా మళ్ళీ బర్డ్స్ కోసము అలా ట్రై చేయడానికి అయితే వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కూల్ డ్రింక్స్ అండి, 50 రూపీస్కి 3 బాల్స్ అంట. సో బాల్ వేస్తే అది తగిలితే వాళ్ళకి కూల్ డ్రింక్ ఇస్తారు, 3 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మా సాత్విక్ అయితే కావాలి అది ఆడాలి అని చాలా గొడవ చేశాడు. ప్రతి ఒక్కళ్ళు అండి ఇక్కడ వీడియోస్ తీసుకోవడం కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము కొంచెం ఫుడ్ తినేసి ఇలా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. అండ్ ఆల్మోస్ట్ 8:39 అయిపోయింది మేము రిటర్న్ వచ్చేసరికి. మేము స్టార్ట్ అయిందేమో 4:30కి అండ్ రిటర్న్ వచ్చేసరికి 8:39 అయిపోయింది. ఫుల్ డార్క్ అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇది ఎక్కడో చాలా లోపల ఉంటుంది. సో చూడండి, అట్మాస్ఫియర్ అంతా చీకటి అయిపోయింది. అసలు ఇక్కడ ఇది లేకపోతే ఫుల్ చీకటి అండి, ఎవరు కూడా రారు మోస్ట్లీ. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడికి నరేంద్ర మోడీ వచ్చారు. ఎవరైనా లైక్ మీటింగ్స్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉంటారనమాట. ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఇవన్నీ చాలా బాగా ఉంటాయండి ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు. ఎందుకంటే పీపుల్ సఫర్ అవ్వకూడదు, పీపుల్ ఇది అవ్వకూడదు అని చెప్పేసి ముందు నుంచే చాలా
కేర్ అయితే తీసుకుంటారు. సో ఇలా హోర్డింగ్స్ అయితే పెట్టారు. లోపల కూడా బయట కూడా అలాగే పెట్టారు అండ్ లోపల కూడా అలాగే పెట్టారు. సో చూడండి నైట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది నైట్ వ్యూ. అండ్ ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఆల్మోస్ట్ 3-4 hours అయితే స్పెండ్ చేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. Please subscribe, like, share and comment.